నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పరిశ్రమను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు నిబంధనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వైస్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ సభ్యులు పరిశ్రమ ప్రతినిధులతో కలిసి జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర కెమికల్స్ కలిగిన పరిశ్రమలు 3 ఉన్నాయని, వాటిలో తణుకు ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్ లిమిటెడ్ మూసివేయబడిందని అన్నారు. 34 పరిశ్రమలు సాధన ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. వీటిలో అమ్మోనియం కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రాంతం నుండి 1.5 కిలోమీటర్ల పరిధి దాటి విస్తరిస్తే జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులైన వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ తదితర వర్గాలను వినియోగించి ప్రమాదాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చేనేత కార్మికులకు 2,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని కోరుతూ సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేనేత కార్మిక సంఘ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చేతి ఉత్తర సంఘ జిల్లా నాయకులు ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేనేత కార్మికులకు బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం 135 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది చాలా అన్యాయమని అన్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వ బడ్జెట్లో 200 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇంకా మెరుగైన బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి నేత కార్మికులకు చాలా అన్యాయం చేశారని అన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా బడ్జెట్ను సవరించి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, లేని పక్షంలో చేనేత కార్మికులు, నేత వర్గాలు ఆందోళన దిగుతాయని హెచ్చరించారు. చేనేత కార్మిక సంఘాలకు 7 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని, తాత్కాలికంగా ఆప్కో చైర్మన్ నియమించి 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తూ కాలం గడుపుతున్నారని సీతారాం ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు వైవి ఆనంద్, చాంద్ బాషా, కరి సూరిబాబు పాల్గొన్నారు. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం నూతన సమగ్రమైన కౌలు చట్టాలను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు తాటిపాముల రాంబాబు, ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు భీమవరంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావుకు మీకోసంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌలు రైతులకు ఏ పథకాలు అందడం లేదని, వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే కౌలు సేద్యం సాగుతోందని, ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టంలో నిబంధనలు సులభతరం చేసి కౌలు రైతుల గుర్తింపు కార్డులు మంజూరు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్టర్ కౌలు రైతులను నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ సభల్లో వాస సాగుదారులను గుర్తించి వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2 లక్షల వరకు హామీ లేని పట్టణాలు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తణుకులో ప్రారంభించారని, తగిన వనరులు, పరికరాలు, డంపింగ్ యార్డుకు తగిన స్థలం లేకపోతే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అన్నారు. గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ 2.0లో కొనుగోలు చేసిన 4,000 క్లాప్ వాహనాలను ఉపయోగించుకోవాలని, 350 కోట్లతో కొనుగోలు చేసిన గార్బేజ్ కలెక్షన్ వాహనాలను నిరుపయోగంగా ఉంచితే పాడైపోతాయని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిషన్స్ తో అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణ కూడా ఆఫ్ మోడ్ లో చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. క్లాప్ వాహనాల్ని కాంట్రాక్ట్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి తణుకులు ప్రారంభించారు. అధ్యక్ష, మన గత వారం సాటర్డే నాడు తగిన వనరులు, పరికరాలు, డంపింగ్ యార్డులు లేకుండా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎంతమాత్రం ఇక రావు. అధ్యక్ష, మన గత ప్రభుత్వంలో ఒక స్వచ్ఛ భారత్ 2.0లో కొనుగోలు చేసిన 4,000 మన గార్బేజ్ కలెక్షన్ వాహనాలు ఖాళీగా ఉంచేశారు. అధ్యక్ష, అది 350 కోట్లు పెట్టి ప్రజాధనంతో దాన్ని కొనడం జరిగింది. ఆ వాహనాలన్నీ అలాగే ఖాళీగా ఉంచితే అవన్నీ వేస్ట్ అయిపోతాయి, పూర్తిగా అవన్నీ పాడైపోతాయి. మరి ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా ఆ వాహనాలు కూడా పెట్టుకుని ఆ వాహనాలన్నీ మనం దాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ కనుక చేస్తే శానిటేషన్ చాలా బాగుంటుంది. అయితే శానిటేషన్ చాలా విపరీతంగా అది ఎక్కడ పెడితే అక్కడ గుట్టలు అయిపోయి దోమలు పెట్టి ఈగలు పెట్టి చాలా
అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దాని అందువల్ల ఆ వాహనాలు వాడుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. తణుకు డిగ్రీ కాలేజ్లో తణుకు ట్రాఫిక్ ఎస్ఐ విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి వ్యక్తి మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. హెల్మెట్ లేని వారు ఎక్కువగా మరణాలకు గురవుతున్నారని, కోర్టులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహన రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు పడుతున్నారని, ఇది హర్షించదగ్గ విషయం కాదని, మన తల్లిదండ్రులు మనపై ఎక్కువ నమ్మకంతో కాలేజీకి పంపుతున్నారని, క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు ఉన్నత పేరు తీసుకురావాలని కోరారు. నిడమరిలో బాల వెంకటేశ్వర వారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పుప్పల వాసుబాబుతో కలిసి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నాయుడు దొరబాబు ఇరువురికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక మండల గ్రామ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గణపవరం మండలం ముగ్గులలోని శ్రీ ముగ్గులమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అమ్మవారి పూజా కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గణపవరం మండలం ముప్పర్తిపాడులోని యూపీ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిఈడి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాదాత అల్లూరి బద్రీనారాయణ, 2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేకా లక్ష్మీకుమారి, రాపెట్టి రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెట్టపాడు మండలం ప్రత్తిపాడులో మూతపడిన వార్తా దినపత్రిక ప్రింటింగ్ అండ్ యూనిట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడ పట్టణ 25వ వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి వార్తా యూనిట్ ఆఫీసులో ఉన్న మిషనరీ ప్రింటింగ్ రూరల్ను దొంగతనంగా తొలగిస్తుండగా తలపై పడి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. వార్తా యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్న పుల్లెట్టుకుత్తి సుబ్రహ్మణ్యం మృతుడు మహమ్మద్ హుస్సేన్ కు మిషనరీని దొంగతనంగా కట్టించేసి తరలించే విధంగా అనధికార ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా వార్తా సంస్థ యాజమాన్యానికి తెలియకుండానే అందులో ఉన్న కోట్ల విలువ చేసే మిషనరీని కొన్ని రోజులుగా సుబ్రహ్మణ్యం స్క్రాప్ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సమప్రాధాన్యతనిస్తున్నామని అసెంబ్లీలో మంత్రి రామనాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిర్వాసితుల పునరావాసానికి సమప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఫేజ్ 1 కింద నిర్వాసితులందరికీ 2026 జూన్ నాటికి ఇల్లు పూర్తి చేస్తామని, వెనువెంటనే ఫేజ్ 2 నిర్వాసితులకు కూడా అంచనాలు తయారు చేసి ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి వారికి కూడా ఇల్లు నిర్మించి పరిహారం అందిస్తామని తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి రామనాయుడు మాట్లాడారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా 5 మండలాలు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి 3 మండలాలు, మొత్తం 222 రెవెన్యూ గ్రామాలు, 373 శివారు గ్రామాలు, మొత్తం 96,660 కుటుంబాలు ముంపుకు గురవుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు గౌరవ సభ్యులు ఐవీఆర్ గారు అడిగినట్లుగా 2 రకాలుగా, ఒకటి ఏదైతే ప్లస్ 41.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూరు పరిధిలో 8 మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాలు, మొత్తంగా 38,060 నిర్వాసితుల కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు, మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష. ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,660 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే మరి ఏదైతే ఈ యొక్క 41.15 అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్స్ మనం చూసినట్లయితే 38,060 నిర్వాసితుల కుటుంబాలు అని చెప్పాం. ఈ 38,060 కుటుంబాలకి ఇప్పటి వరకు చూస్తే 19,794 మందికి 66 ప్యాకేజీ అందినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 49 గ్రామాల్లోనూ కూడా ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ ఆప్షన్ 1 or 2 or 3 అంటే వాళ్ళు ఏదైతే సొంతంగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటామా, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి హౌసెస్లో వాళ్ళు అకామిడేట్ చేసుకోవడమా, లేకపోతే ఈ 2 కాకుండా స్థలానికి అదేవిధంగా హౌస్కి సంబంధించి 1 టైం సెటిల్ మీద మరి మనీ తీసుకోవడం అనేది 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలు పెట్టి వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ నుంచి
మనం అప్లికేషన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం అధ్యక్ష. నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు పాతవి 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్నే క్యాబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనులు కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్గా అంటే ఒక 1 year లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరువలి మండలం నడిపల్లి సచివాలయ పరిధిలో జలజీవన్ మిషన్ లో భాగంగా 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను సోమవారం గ్రామ సర్పంచ్ బీరా సచివేనిరాజు, ఉప సర్పంచ్ అన్నమనేని రవీంద్రనాథ్ చౌదరి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమూర్తులు, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీరా సచివేనిరాజు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేవరపల్లి గౌరీపట్నం సమీపంలో జాతీయ రహదారిపై కారును వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సెంటర్ డివైడర్ ను దాటి కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనా స్థలానికి హైవే పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లాలో 38 ప్రాధాన్యత శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఆయా శాఖల కార్యకలాపాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికను అనుసరించి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి శాఖకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్దేశించిన ప్రధాన పనితీరు సూచికల ఆధారంగా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి నిర్ణీత పట్టికలను ఆయా శాఖాధిపతులకు పంపడం జరిగిందని, వాటిలో నివేదికలు సిద్ధం చేసి మంగళవారం సమీక్ష చేసే సమయానికి అందజేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో విశ్లేషించే అంశాల ఆధారంగా జిల్లా శాఖల అధికారులు నిర్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. So KPI and each KPI wise target and achievement మేము ఇచ్చిన ఫార్మాట్స్ లో మీరు by tomorrow afternoon కల్లా మీరు ఫినిష్ చేయాలి. సో మీరు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే దెన్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్స్ how the collector should present before honorable CM all the programs and the schemes whatever is running in our district. ఆ ఫార్మాట్స్ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు రెండు మేము ఒకేసారి చేసుకోవచ్చు కదా. Unless and you will have the understanding of the initial formats thoroughly, you can't give good presentation for collectors conference formats. So ఇప్పుడు మీకు చేయమన్నది background information and collectors conference లో డైరెక్ట్ గా మనం చేయడం జరుగుతుంది. This is second aspect. Third aspect ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పాము, CPO దగ్గర నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ కూడా వచ్చింది. మీ డిపార్ట్మెంట్ లో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వేర్ యూ నీడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. సో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఫర్ విచ్ యూ నీడ్ ద అటెన్షన్ ఆర్ సాంక్షన్స్ ఆర్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ అట్ స్టేట్ లెవెల్. సో ఆ డీటెయిల్స్ ఒకటి మీరు చేయాల్సి, అందులో గ్రివెన్సెస్ అయి ఉండొచ్చు, పాలసీ చేంజ్ అయి ఉండొచ్చు, సాంక్షన్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో అది కూడా మీరు నోట్ చేయాలి. ఆ నోట్ ఇచ్చేటప్పుడు బ్రీఫ్ నోట్ ఆన్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్రకాలం అని ఉందనుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీని స్వీకరించడం, వాటిపై దృష్టి పెట్టడం, సహేతుకమైన ఆమోదయోగం కలిగిన విధానంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో PGR సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాములతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరై ప్రజల నుండి అర్జీలను వ్యక్తిగతంగా స్వీకరించాలని అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 32 అర్జీలు స్వీకరించడం జరిగిందని మున్సిపల్ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తరపున మున్సిపల్ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏడీసీ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కూర్చొని మాట్లాడుకోండి. విఆర్ఓ గారు, మహిళా పోలీసు, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ నలుగురు కూర్చొని మాట్లాడుకొని మీరు 60% చేశారు, ఇంకా 40% పెండింగ్ ఉంది. అలా ఉంటే మంచిదమ్మా. అలా లేకుండా ఉంటే మళ్ళీ మనం ఆన్సర్ చెప్పాలి. ప్రతి హౌస్ శ్రమ వాళ్ళు సొంతిల్లు చెప్పి మ్యాపింగ్ ఇక్కడ ఉంచుకొని వాళ్ళు ఉన్నట్లేదు సార్. ఇక్కడ వాళ్ళే ఉన్నాయి సార్ మా దగ్గర. అమ్మ నేను చెప్పేది ఏమిటంటే మీకు ప్రతి హౌస్ హోల్డ్ వారీగా రీమార్క్స్ ఉండాలా. వెలగపూడి సెక్రటరియట్లోని కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ సూచించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజనల్ స్థాయి అధికారులతో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీకోసం ద్వారా ప్రజల నుండి 5 అర్జీలను స్వీకరించడం జరిగిందని అన్నారు. ప్రతి అర్జీని నిశ్చితంగా పరిశీలించడం, నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి సంతృప్తి చెందేలాగా చర్యలు తీసుకోవడం ముఖ్యమని అధికారులకు సూచించారు. రాజమండ్రి లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తరగతి పరీక్షల కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు తగిన త్రాగునీటి సరఫరా, పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా సజావుగా పరీక్ష నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని, తద్వారా సత్వన్యాయం జరగడమే సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సమావేశం మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం రాజు ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం కాన్సెప్ట్ టెక్నికల్పై 48 గంటలు 5 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎంసీపీసీ ఇద్దరు మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అందరూ కొంచెం లేట్గా వస్తారేమో అని చెప్పి ఫోటోగ్రాఫ్ మధ్యాహ్నం 2కి పెట్టాం. ఎందుకంటే 3-4 సార్లు నుండి చాలా
Now I request Srimati Avdi Rupa Rajeshwari. Training on mediation. It's a very important stage to learn more techniques with regard to the mediation. I too underwent training at Visakhapatnam. Prior to attending training classes at Visakhapatnam, I felt that what is there to learn for 5 days on mediation? But after completion of mediation program, I felt so happy because each and every moment we felt very happy while listening classes, while playing roles as advocate, party, mediator, relative of party, and also supporting person, observer. So you all will definitely enjoy the mediation 5 days training program. Honorable High Court has accorded permission to convene this training program in very congenial atmosphere, and also accorded permission to provide necessary material and also working lunch. So we have been providing the same. You are the people of East Godavari, best in hosting. Other people who have come to East Godavari, we came from other districts and we are hosting East Godavari people. I am very happy to say that. And we are hosting 2 eminent trainers who have come from Tamil Nadu. Both madams have been imparting trainings at several places. Chittoor, to my knowledge, Vijayawada, Guntur, and at several places madams have given training. So please concentrate on each and every aspect. గోపాలపురం మండలంలో డయేరియా కేసులు అదుపులో ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో తగిన వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచి ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. సోమవారం గోపాలపురం మండలం, గోపాలపురం, పెద్దగూడెం తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు, ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిఎంహెచ్ఎస్ డాక్టర్ ఎస్విని పద్మశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ బివి గిరి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి, ఇతర వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పర్యటించారు. సస్పీషియస్ డయేరియా కేసెస్, అది కూడా మైల్డ్ డయేరియా కేసెస్ అనేది మనకి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో వెంటనే మనం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ అంటే చాలా వరకు నిన్ననే డిశ్చార్జ్ కూడా చేయాలి. ఈరోజు కొత్తగా ఇంకొక 4 మెంబర్స్కి సింటమ్స్ రావడం జరిగింది. దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం కన్సిడరబుల్ నెంబర్, అది కూడా స్కాటర్డ్ విలేజెస్, ఒకే విలేజ్ నుంచి అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది. మరి ఇది ఒక విలేజ్లో 2 కేసెస్, ఒక విలేజ్లో 3 కేసెస్ ఇలా. సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనము ఒక రీసెర్చ్ టీమ్ని జీజీహెచ్ రాజమండ్రి నుంచి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్, ఐ మీన్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ స్టూల్ శాంపిల్స్ కూడా తీసుకొని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది ఫర్ కల్చర్. అలానే మన బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది బ్యాక్టీరియల్ ఏమైనా ఉందా, అదర్వైజ్ వాట్ ఆర్ ద రీజన్స్ అని ఎక్స్ప్లోర్ చేయాలి. అలానే ఎక్స్ప్లోర్ చేసుకుని ట్రీట్మెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఏ విలేజ్ నుంచి అయితే మనకి ఈ సింటమ్స్ ఐడెంటిఫై అయ్యాయో ఆ విలేజ్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నిన్ననే మనం ఆల్ ట్యాంక్స్ అన్నీ డ్రై చేసాము. సో వాళ్ళన్నింటినీ క్లోరినేషన్ చేసుకొని మరలా ఈరోజు కూడా సెకండ్ క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వైలెన్స్, ప్రతి విలేజ్లో కూడా మనం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ చేస్తున్నాం. అలానే కొందరు ఎవరైతే వనరబుల్ గ్రూప్స్ అనుకుంటున్నామో, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎన్ఆర్ఈజెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా 1-to-1 ఇంట్రాక్ట్ అయ్యి ప్రివెంటివ్ మెడిసిన్ కూడా
అలానే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం, అలానే వాళ్ళ మెడిసిన్ లాక్టోబాసిల్లస్ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించిన ఇప్పుడు పేషెంట్లను కూడా చూసినా కానీ ప్రధానంగా గత 4 రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం, ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యం ఉన్న సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఉన్న ఒక అంచనాలు అంటే నాయకులు చెప్తున్నది కానీ రైతులు చెప్తున్నది కానీ పేషెంట్లు చెప్తున్నది బట్టి ఒక అవగాహన ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఎండల తీవ్రత బాగా పెరగడం, ఈ పొగాకు వీటి యొక్క పని విషయంలో ఉన్నప్పుడు కొంత ఏమన్నా తీవ్రమైన ఒక డీహైడ్రేషన్కి గురవడమా, లేదు ఏదన్నా మందు స్ప్రే చేసినప్పుడు అవి ఇన్హేల్ జరిగి ఆ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా స్ప్రే చేసిన తర్వాత అది కొంత ప్రభావం అయి ఉండొచ్చు. అదేవిధంగా వాటర్ కూడా ఎలా ఉందనేది వాటర్ కంటామినేషన్ ఏమైనా జరిగిందని అటు వాటర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు, మరో పక్కన సాయిల్ టెస్టులు చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ దగ్గర స్టూల్ టెస్టులు కూడా చేసి అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం. మరో పక్కన ఇవి పెరగకుండా 10 వైద్య బృందాలని డిఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా డిసిహెచ్ఓ గారు అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి. మూడవది దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం. వెదురును పురాణ పద్ధతిలో ఉపయోగించే దశ నుంచి ఆధునిక కాలానికి అనుగుణంగా నూతనంగా అభివృద్ధి అయ్యే వివిధ ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా రైతులు వ్యాపారులు నైపుణ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చీఫ్ కన్జర్వేటరీ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్ఎన్ మూర్తి అన్నారు. సోమవారం లాలాచెరువు అటవీశాఖ కార్యాలయంలో వెదురు సాగు విస్తీర్ణం పెంచడంపై ఔత్సాహిక రైతులు ట్రేడర్లతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎన్ఎన్ మూర్తి మాట్లాడుతూ వెదురు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అవగాహన పరుచుకొని వెదురు పంటను పెంచే విధంగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. వెదురు కర్రతో నూతన ఆవిష్కరణలు చేపట్టి చేతి ఉత్తుదారు నైపుణ్యం పెంచుకోవాలని, అందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని తెలిపారు. So we met him and requested him that we should have a very big factory in our district so that more than 10,000 youth should get a job. మినిస్టర్ మహారాష్ట్ర ఉండటం వల్ల మోర్ దాన్ 10,000 యూత్కి ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు అన్నమాట అప్పట్లో. So our minister told us that bamboo is a material for future and let's do something in bamboo so that thousands of people can get job in the bamboo sector. చాలా థౌజండ్స్ కొద్ది ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి అప్పట్లో ఈ బ్యాంబూ మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. And we are surprised to know that how bamboo can give an opportunity to more than 10,000 people. Because bamboo is a material, everybody knows that it is a material for poor, material for temporary use. We know bamboo which is cheap, inferior. And our minister was telling us that instead of power plant, cement plant, steel plant, bamboo can give employment to more people and this is the material for future. స్టార్టింగ్లో ఏమనుకుంటాం అంటే బ్యాంబూ చాలా చీప్ మెటీరియల్ కదా, దీంతో ఇంత 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలమని స్టార్టింగ్లో చాలా సందేహం ఆలోచన వచ్చిందనమాట. కానీ తర్వాత స్టేజ్లో దీనికి ఇవ్వచ్చు అని చెప్పి ముందుకెళ్ళారు. So we are not ready to believe that something can happen in bamboo.
So Minister asked us to go to China and see what China did. మినిస్టర్ గారు ఫస్ట్ ఏం చేశారంటే ముందు మీరు చైనాకి వెళ్ళి అక్కడ ఏ విధంగా బాంబుని యూజ్ చేస్తారో తెలుసుకోమని చెప్పేసి పంపించారు. So I went to China and these are the pictures in more than 1 crore of acres. ఇవన్నీ కూడా చైనాలో ఫారెస్ట్ అన్నమాట. మోర్ దెన్ 1 crore acres. 1 crore acres. ఎకర్స్ లో ఇదంతా కూడా ప్లాంటేషన్ చైనాలో విజిట్ చేశారన్నమాట. So you must have seen bamboo, and this bamboo is different. This is a bamboo planted by farmer and scientific plantation of bamboo. You see this small village and all the ilog cover adjacent to this village is completely covered with bamboo. Not even 1 square feet of land is empty. అంతా చూడ ఓన్లీ బ్యాంబూ. అక్కడ చూడండి ఎక్కడ కూడా అదర్ స్పీషీస్ ఏమీ లేదు. అన్ని చెట్లు కూడా బ్యాంబూ చెట్లే. మధ్యలో ఒక విలేజ్ కనపడుతుంది కదా, చుట్టూ అంతా కూడా బ్యాంబూ వేశారు ఫార్మర్స్. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు పెదవేగి మండలం విజయరాయలో జరుగుతున్న కోకో రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు రైతు సంఘాల రాష్ట్ర నాయకులను ఏలూరు జిల్లాతో పాటు కోకో సాగు జరుగుతున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి కోకో రైతును ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఈరోజు కోకో రైతుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యాన శాఖ డైరెక్టర్ గారి కార్యాలయం గుంటూరులో వాళ్ళ రైతులతోటి, కంపెనీల ప్రతినిధులతోటి చర్చ జరిగింది. రైతు ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళాం. అయితే సమస్య పూర్తిగా ఇంకా పరిష్కారం చేసే విధంగా నిర్ణయం జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ నెల 20వ తారీఖున పెదవేగి మండలం విజయరాయలో గాంధీనగర్లో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోకో రైతులందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో సాగు అవుతున్నది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోకో సాగు జరుగుతున్నది. ఈ అన్ని జిల్లాల నుంచి కూడా కోకో రైతులు సంఘటితంగా 20వ తారీఖున ఉదయం 10 గంటలకు పెదవేగి మండలం విజయరాయలో జరుగుతున్న కోకో రైతు సదస్సుకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు లేని విధంగా నాణ్యతా ప్రమాణాల పేరుతోటి అలాగే ఇతర అనేక అంశాలు ముందుకు తీసుకొచ్చి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులు అడుగుతున్న ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలి. అలాగే అన్సీజన్ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే కంపెనీలు కొనుగోలు చేస్తున్న ధర రైతుకి సరిపోదు. కాబట్టి వ్యత్యాసం ధర అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రకంగా కోకో రైతు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి బహుళ రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిబాబు గారు ఇట్లాంటి అనేక రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున విజయరాయలో జరుగుతున్న సదస్సుకి తరలి రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. ద్వారకా తిరుమల దేవస్థానం హుండీని లెక్కించగా 18 రోజులకు గాను 1,75,65,133 రూపాయల నగదు, 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్బిఎస్ఎన్ మూర్తి తెలిపారు. 21 పాత నోట్లు వచ్చాయని తెలిపారు. 391 అమెరికా డాలర్లు, 60 సౌదీ అరేబియా దీరమ్స్, 165 ఆస్ట్రేలియా డాలర్లు, 82 మలేషియా నాణాలు, 4 సింగపూర్ డాలర్లు, 45 యుఏఈ దీరమ్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. విజయాలే లక్ష్యాలు కావు, విలువలున్న వ్యక్తిగా ఎదగడము ముఖ్యమే. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.